హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ బైపీసీకి సంబంధించి మీకు వచ్చిన ర్యాంక్కి ఏ కోర్సులో సీట్ రావడానికి అవకాశం ఉంది, ఆ కోర్సెస్కి సంబంధించి కట్ ఆఫ్ డీటెయిల్స్ ఏంటి, మీరు ఎలా చెక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బైపీసీకి సంబంధించి రెగ్యులర్గా మన ఛానల్లో అప్డేట్స్ వస్తూ ఉంటాయి. చూసి వెళ్ళిపోకుండా మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మీకు ఇవ్వడానికి నేను ముందుంటాను. అలాగే కౌన్సిలింగ్కి సంబంధించి పర్సనల్ గైడెన్స్ స్టార్ట్ చేశాము. డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది. పర్సన్ టు పర్సన్ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీరు కాలేజ్లో జాయిన్ అయ్యే వరకు. డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు. మెంటర్షిప్లో అంటే పెయిడ్ గైడెన్స్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే మనకి బైపీసీ కౌన్సిలింగ్ అనేది డిఫరెంట్గా జరుగుతుంది. కొన్ని కోర్సెస్కి ఒక కౌన్సిలింగ్, కొన్ని కోర్సెస్కి ఒక కౌన్సిలింగ్, ఇలా డిఫరెంట్గా జరుగుతుంది. అగ్రికల్చర్కి మనకి ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు, అలాగే వెటరీ సైన్స్కి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వాళ్ళు, ఫిషరీస్ సైన్స్కి ఫిషరీస్ యూనివర్సిటీ వాళ్ళు. ఇలా ఒక్కో కోర్స్కి ఫార్మసీ, ఫార్మడీ, అలాగే బయోటెక్నాలజీ వీటికి సపరేట్గా ఏపీఎఫ్సిహెచ్ బోర్డు వాళ్ళు ఇలా వీళ్ళు కండక్ట్ చేస్తారు. మరి కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏంటని చూద్దాం. ఫస్ట్ మనకి అగ్రికల్చర్ విషయానికి వస్తే, అగ్రికల్చర్లో ఏపీలో గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. ఫస్ట్ గవర్నమెంట్ కాలేజెస్లో కట్ ఆఫ్ అనేది చూద్దాం. ఇది ప్రీవియస్ ఇయర్ 2022 to 23, ఇది 23 రాలేదు మనకి కట్ ఆఫ్, ఇంకా అవైలబుల్గా లేదు అగ్రికల్చర్కి. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అన్రిజర్వ్డ్ అని అంటే 15% సీట్స్ అన్నమాట. అంటే ఇందులో ఎవరైనా పోటీ పడవచ్చు. ఈ 15% సీట్స్లో ఎవరైనా అదర్ స్టేట్ కానీ, హోమ్ స్టేట్ కానీ, ఎస్వీ రీజియన్ కానీ, ఏయూ రీజియన్ కానీ, సపరేట్గా మీకు ఆంధ్రప్రదేశ్లో 2 రీజియన్స్ ఉంటాయి. ఏయూ రీజియన్లో కొన్ని డిస్ట్రిక్ట్స్ ఉంటాయి, ఎస్వీ రీజియన్లో కొన్ని డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. అలాగే అన్రిజర్వ్డ్లో మనకి అన్ని డిస్ట్రిక్ట్స్ అనేది రావడం జరుగుతుంది. 15% సీట్స్ అనేది అన్రిజర్వ్డ్ సీట్స్ కింద ఫిలప్ చేస్తారు. అది మెరిట్ స్టూడెంట్స్ అందరూ ఎవరైతే ఎక్కువ ర్యాంక్ వస్తారో వాళ్ళందరూ ఈ అన్రిజర్వ్డ్ సీట్లలో ఫిలప్ అయిపోతారు. అన్రిజర్వ్డ్ కోటా కింద మళ్ళీ నాన్ ఫార్మర్ కోటా ఉంటుంది, ఫార్మర్ కోటా ఉంటుంది. అన్నిట్లలో ఫార్మర్ కోటా అంటే మీకు మినిమం అగ్రికల్చర్ ల్యాండ్ ఉండాలి, అలాగే మీరు నాన్ మున్సిపల్ ఏరియాలో చదివినట్లుగా ఉండాలి. ఇది ఫార్మర్ కోటా కిందకి వస్తుంది. ఈ కోటా ఎందుకనంటే మీకు రిజర్వేషన్, సీటు ఎక్కువ ర్యాంక్ వచ్చినాయి. ఇక్కడ చూడండి, నాన్ ఫార్మర్ కోటాలో ఇంత ర్యాంక్ ఉంటే ఫార్మర్ కోటాలో చూడండి ఎక్కువ ర్యాంక్ ఉన్నా కానీ సీట్ రావడానికి అవకాశం అయితే చూడండి ఇట్లా. ఇలా ఓసీ వాళ్ళకి ఎంత కట్ ఆఫ్ అయిందని చెక్ చేసుకోండి. అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, అలాగే మనకి బీసీఏ, బీసీబీ, పీసీసీ చెక్ చేసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదా స్క్రీన్ పాస్ చేసి అయినా చెక్ చేసుకోండి. బీసీసీకి ఎంతవరకు కట్ ఆఫ్ అయింది. ఇలా ప్రతి ఒక్క దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. మీ కేటగిరీ చూపించినప్పుడు స్క్రీన్ పాస్ చేసి ఒక స్క్రీన్ షాట్ తీసుకొని చెక్ చేసుకోండి. బీసీడీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఇవి గవర్నమెంట్ కాలేజెస్కి సంబంధించి కట్ ఆఫ్ అండి 2022 to 23 ఇయర్. నెక్స్ట్ ప్రైవేట్ కాలేజెస్, అఫిలియేటెడ్ ప్రైవేట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ కాలేజ్లో మీకు 10,000 అబోవ్ ర్యాంక్ వచ్చినా కూడా సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, 5,000 అన్రిజర్వ్డ్ కోటా కింద 8,000, 7,000 వరకు వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏయూ రీజియన్, ఎస్వీ రీజియన్ లోకల్ క్యాండిడేట్స్కి 10,000 వరకు కూడా సీట్ రావడం జరిగింది. ఓకేనా. ఇంకా చూడండి 16,000, ఇవి ప్రైవేట్ అగ్రికల్చర్ కాదు. 16,000, 13,000 కేటగిరీని బేస్ చేసుకుని బీసీఏ వాళ్ళకి 17,000 వరకు కూడా సీట్ రావడం జరిగింది. బీసీసీ వాళ్ళకి 9,000, 10,000 వరకు సీట్ వచ్చింది. బీసీఈ వాళ్ళకి కూడా చూడండి, బీసీఈ వాళ్ళకి కూడా 15,000 వరకు కూడా సీట్ రావడం జరిగింది. 19,000, 20,000 బీసీఈ, 20,000 వరకు కూడా సీట్ రావడం జరిగింది. అలాగే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 15,000 వరకు, 20,000 వరకు ప్రైవేట్ కాలేజెస్లో సీట్ రావడానికి అవకాశం అయితే ఉంది. ఇది అగ్రికల్చర్కి సంబంధించి. నెక్స్ట్ వెటరీ సైన్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ కేటగిరీ వైజ్గా ఇచ్చారని చెక్ చేసుకోండి. ఇది అన్రిజర్వ్డ్ కోటా 15% సీట్స్, అలాగే ఏయూ రీజియన్, ఎస్వీయూ రీజియన్, ఫార్మర్ కోటా, నాన్ ఫార్మర్ కోటా, జనరల్, మళ్ళీ ఉమెన్. ఉమెన్ అంటే ఓన్లీ గర్ల్సే వస్తారు. మళ్ళీ జనరల్ అంటే జనరల్లో ఉమెన్ వస్తారు, మళ్ళీ బాయ్స్ వస్తారు. ఇలా కేటగిరీ వైజ్గా ఏయూ రీజియన్, ఎస్వీ రీజియన్ ఇక్కడ ఇచ్చాము. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ ఒకటి ఏంటంటే క్లారిటీ ఏంటంటే, ఏయూ రీజియన్ వాళ్ళు ఎస్వీ రీజియన్లోకి వెళ్తే వాళ్ళు నాన్ లోకల్ కిందకి వస్తారు. ఓకేనా. ఎస్వీ రీజియన్ వాళ్ళు ఏయూ రీజియన్లో ఉన్న కాలేజ్ పెట్టుకుంటే వాళ్ళు నాన్ లోకల్ కిందకి పోతారు. రీజియన్స్ ఏంటి అని అంటే ఇవి డిస్ట్రిక్ట్స్ని బేస్ చేసుకొని ఆంధ్ర రీజియన్, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్ అని డివైడ్ చేయడం జరిగింది.
సో మీరు ఈ ఆ రీజియన్లో ఉన్న కాలేజెస్ పెట్టుకోవాలనుకుంటే మీకు ఎక్కువ ర్యాంక్ రావాలి. పెట్టొచ్చు, ఏ కాలేజ్ అయినా పెట్టుకోవచ్చు, కానీ మీకు ర్యాంక్ అనేది కన్సిడర్ చేస్తే ఇప్పుడు ఏయూ ఏరియాలో 2000 ఉందనుకోండి, అదే మీరు ఎస్వీయూ ఏరియాలో ఉన్న కాలేజ్ పెట్టారనుకోండి, అప్పుడు మీకు తక్కువ ర్యాంక్ 2000 కంటే తక్కువ ఉంటేనే మీకు ఎస్వీ ఏరియా ఉన్న కాలేజ్ అనేది వస్తుంది ఇట్లా. సో ఇది ప్రీవియస్ ఇయర్ డాటా. సో ప్రీవియస్ ఇయర్ డాటాకి మరి ఇయర్ ఎగ్జాక్ట్గా సీట్ వస్తుంది అంటే మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము, ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ ఎంతమంది కాంపిటీషన్ ఉన్నారు, ఈ ఇయర్ ఎంతమంది కాంపిటీషన్ ఉన్నారు, అలాగే వెటర్నరీ ఎంతమంది చూస్ చేసుకుంటున్నారు, అగ్రికల్చర్ ఎంతమంది చూస్ చేసుకున్నారు, దాన్ని బేస్ చేసుకుని అయితే ఉంటుంది, కానీ నియర్గా ఉంటుంది. నెక్స్ట్ ఫార్మసీ, ఫార్మ్డీ, అలాగే బయోటెక్నాలజీ, నెక్స్ట్ ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి సపరేట్గా మనకి ఎంసెట్ ఎంపీసీ కౌన్సిలింగ్ ఎలా జరుగుతుందో బైపీసీకి సంబంధించి ఈ కోర్సెస్కి సపరేట్ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. ఇది కూడా మనకి అక్టోబర్ లేదా సెప్టెంబర్ స్టార్టింగ్లో స్టార్ట్ అవుతుంది. సో మెయిన్గా ఇందులో కాలేజ్ వైజ్ అలాట్మెంట్స్ ప్రీవియస్ ఇయర్కి సంబంధించి డాటా అయితే ఇవ్వడం జరిగింది. ప్రీవియస్ ఇయర్ కౌన్సిలింగ్ జరిగిన తర్వాత ఏ కాలేజ్లో ఎవరెవరు జాయిన్ అయ్యారు వాళ్ళకి సంబంధించి కట్ ఆఫ్ డాటా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీకు కాలేజ్ చూస్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఫార్మసీయా, ఫార్మడీ అనేది చూస్ చేసుకోండి. సో కొన్ని కాలేజెస్లో ఓన్లీ ఫుడ్ టెక్నాలజీ ఉంది, కొన్ని కాలేజెస్లలో ఓన్లీ బయోటెక్నాలజీ ఉంది, కొన్ని కాలేజెస్లో ఓన్లీ ఫార్మసీ, ఫార్మడీయే ఉంది. సో అది చెక్ చేసుకొని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, క్లిక్ చేయగానే మీకు ఎంతమంది జాయిన్ అయ్యారు, ఆ స్టూడెంట్కి సంబంధించి హాల్ టికెట్ నెంబరు, ప్రీవియస్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్, ప్రీవియస్ ఇయర్ ర్యాంక్, ప్రీవియస్ ఇయర్ క్యాండిడేట్ నేము, అలాగే ఏ కేటగిరీ, ఏ రీజన్, సో ఏయూ రీజనా, ఎస్వీయూ రీజనా, అలాగే అతనికి ఏ రౌండ్లో సీట్ వచ్చింది, ఫస్ట్ రౌండ్లో వచ్చిందా, సెకండ్ రౌండ్లో వచ్చిందా అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో చెక్ చేసుకోండి ఎంతవరకు సీట్ వస్తున్నది అనేది. ఇప్పుడు మీరు సపోజ్ ఒక టాప్ కాలేజ్ కావాలనుకుంటున్నారు, సో ఎంబీయూ మోహన్ బాబు యూనివర్సిటీ లేదా ఆంధ్ర యూనివర్సిటీలో కావాలనుకుంటున్నారు. సో అప్పుడు సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ చూస్ చేసుకోవచ్చు ఫార్మడీ, ఫార్మసీ ఎంతవరకు కట్ ఆఫ్ అయింది అనేది. సో 25,000 వరకు ఎస్సీ వాళ్ళకి, 15,000 వరకు బీసీడీ వాళ్ళకి. సో ఇలా చెక్ చేసుకోండి. అలాగే ఒకవేళ ఏ కాలేజెస్ ఉన్నాయి నా ర్యాంక్లో తెలుసుకోవాలనుకుంటే ఇంకో వెబ్సైట్ ఉంది. సో ఇది మనకి ఈనాడుకి సంబంధించి మాక్ కౌన్సిలింగ్. ఇందులో బైపీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇందులో మీరు మెయిన్గా కోర్సెస్ ఏమేమి ఉన్నాయంటే వెటరీ సైన్స్, ఫిషరీ సైన్స్, అలాగే కమ్యూనిటీ సైన్స్, నెక్స్ట్ హార్టికల్చర్. సో ఇక్కడ చెక్ చేసుకోండి. మెయిన్గా మీ ర్యాంక్ అనేది ఎంట్రీ చేయండి, మీకు ఎంత ర్యాంక్ వస్తుంది అనేది. సపోజ్ నేను ఒక 6,000 ఎంట్రీ చేశాను. 6,000 ఎంట్రీ చేసిన తర్వాత మీ జెండర్, కేటగిరీ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. ఉమెన్ అయితే ఉమెన్, జనరల్ అయితే జనరల్. సో కేటగిరీ ఏంటో సెలెక్ట్ చేసుకోండి. అలాగే కోర్సెస్ ఏమేమి కావాలి మీకు, హార్టికల్చరా, అగ్రికల్చరా, వెటరీ సైన్సా, ఏ రీజన్ ఏంది కదా అని సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ 2023 ఇయర్ది కావాలా, కట్ ఆఫ్ 2024 ఇయర్ది కావాలా, ఏ ఇయర్ది కావాలని సెలెక్ట్ చేసుకోగానే మీకు మీ ర్యాంక్ బేస్ చేసుకొని ఇక్కడ ఒకవేళ ఉంటే వెటరీ సైన్స్ సీట్ రావాలనుకుంటే ఇక్కడ వస్తుంది. అంటే సపోజ్ ఇప్పుడు నేను ర్యాంక్ ఎక్కువ ఎంట్రీ చేశాను కాబట్టి ఇక్కడ చూపించలేదు డాటా. సో ర్యాంక్ అనేది 600 ఎంట్రీ చేశాను.